హలో అండి, వెల్కమ్ టు న్యూస్. అసలు ముమ్మద్ ఖాన్ గారి గురించి ఏమైంది, తేజస్వి మధ్యపడ చెప్తున్న మాటలేంటి దీనికి? అంటే ముమ్మద్ ఖాన్ గారి గురించి ఏం చెప్పుకోవాలి? కంప్లీట్గా పడిపోయింది అనుకున్న ఆమె ఏంటి ఎంత సన్నగా అయిపోయింది? సో ఏం జరుగుతుంది తన లైఫ్లో, ఏం జరిగింది అసలు? ఎగ్జాక్ట్గా జరిగింది ఏంటి, బయటకు చెప్తుంది ఏంటి? దీని గురించి మాట్లాడదాం. సో దీనికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది, ఎస్పెషల్లీ కాకమ్మ కథలు అని సీజన్ 1 చూసే ఉంటారు అందరూ కూడా. యూట్యూబ్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది. అమ్మాయి తేజస్వి మధ్యపడ యాంకర్. ఈ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ 2లో వచ్చారు. మనందరికి తెలిసి ఎంత నెగిటివిటీతో బయటకు వచ్చిందో. సో అంతే నెగిటివిటీతో కొన్నాళ్ళు కూడా కనిపించలేదు, కూడా కామ్ అయిపోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో మళ్ళీ కొంచెం ట్రాక్లో పడుతున్నట్టే ఉంది. కొన్ని ఆపర్చునిటీస్ మరి పాపులర్ కాకపోయినా సరే వస్తున్నాయి. కానీ ఈ కాకమ్మ కథల సీజన్లోని ఆమె డ్రెస్సింగ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. సో డ్రెస్సింగ్ గురించి మాట్లాడొద్దు అంటారా? సో పక్కన పెట్టేస్తే మాట గురించి అయితే మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడుతుందండి అమ్మాయి? ఏం మాట్లాడుతుంది? మాట్లాడే ప్రతి మాట కూడా డబుల్ మీనింగ్ డైలాగే. ప్రతి మాట డబుల్ మీనింగ్ పక్కన పెట్టండి, డైరెక్ట్గా నేను డాష్ అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతుంది. వచ్చిన గెస్టులకి ఎంత వర్స్ట్గా అడుగుతుంది అంటే అసలు నేను నా నోట్తో కూడా చెప్పలేను. అంత చండాలమైన క్వశ్చన్స్ అడుగుతుంది, అంత బోల్డ్గా మాట్లాడుతుంది. అంటే ఎంత బోల్డ్గా మాట్లాడితే అంత ధైర్యవంతులు అనుకుంటారా, లేకపోతే అంత మోడర్న్ అనుకుంటారా నాకు అర్థం కాదు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది ఇలాంటి షోస్ పిల్లలతో. అంటే కనీసం ట్రైలర్స్ కూడా చూడలేకపోతున్నాం, టీజర్స్ ఏమంటారు ప్రోమోలా అవి కూడా చూడలేక చచ్చిపోతున్నాం. అంత వర్స్ట్గా తయారవుతున్నాయి. నిన్న మా ఉల్లు ఓటీటీ ప్లాట్ఫామ్, హిందీ ఓటీటీ ప్లాట్ఫామ్ చూసారు కదా, ఎంత సోషల్ మీడియాలో ఎంత రచ్చలేపుతుందో. బ్యాన్ చేసామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక పర్సనల్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో జరిగేవో, లేకపోతే ఒక బెడ్రూమ్లో జరిగేవి ఏదైనా సరే, దాన్ని ఒక అంటే యాక్టింగ్ అనే పేరుతో తీసుకొచ్చి టూ మచ్గా చూపించి అంత వల్గర్గా చూపించేసరికి అది చూడడానికి కూడా చిరాకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా ఉల్లు ఓటీటీ ప్లాట్ఫామ్నే బ్యాన్ చేయాలి అని చెప్పి డిమాండ్స్ పెరుగుతున్నాయి. అంతే వాదే కాదు, ఇలాంటి వాళ్ళు కూడా, ఇలాంటి షోస్ కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తారో నాకు అర్థం కాదు. ఎంత బోల్డ్గా అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చే సినిమాలే చూడలేకపోతున్నాను రాయన, కనీసం షోస్ ఇలాంటివి సరదాగా ఏమైనా చూద్దామన్నా ఇవి కూడా చూడలేక చచ్చిపోతున్నాం. అక్కమ్మ కథలని డాష్ కథలు అడుగుతున్నావేంటి? అది అక్కడ జరుగుతుంది. సో వీటికన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని ఏవో పెడితే ఎందుకు ఇలా రోడ్డు మీద అడ్డగడ్డలాగా తిరుగుతుంటారు, అదుపు ఉండదు అంటారు కదా. సో అలా వదిలేసినట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలా వదిలేసారా ఏంటి నాకు అర్థం కాదు. ఓకే, నాకు అనిపించింది నేను చెప్పేసాను. ఈ కాకమ్మ కథల గురించి ఎప్పటి నుంచో నాకు బ్రెయిన్లో ఉంది కాబట్టి. సో మన టాపిక్ ఏంటంటే ముమ్మద్ ఖాన్ గారి గురించి మాట్లాడుకుంటే ఆమె 100 సినిమాల పైన యాక్ట్ చేశారు. తెలుగు సినిమాల్లో కానీ మిగతా సినిమాలు ఎక్కడైనా సరే. మిగతా రోల్స్లో యాక్ట్ చేశారు, చాలా రోల్స్లో కూడా స్టార్టింగ్లో యాక్ట్ చేశారు. కానీ పాపులారిటీ వచ్చింది మాత్రం ఐటమ్ సాంగ్ కలిగింది. సో ముమ్మద్ ఖాన్ అనేసరికి ఐటమ్ సాంగ్సే గుర్తుకొస్తుంటాయి. చాలా పాపులారిటీ వచ్చింది. కానీ తర్వాత తనకు కూడా కాంపిటీషన్ పెరగడం వల్ల దీనివల్ల కూడా ఆపర్చునిటీస్ తగ్గాయి, కెరియర్ డౌన్ అయింది. మళ్ళీ మనకి బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2లోనూ వచ్చారు తను. సో అప్పుడు మళ్ళీ కొంచెం ముమ్మద్ ఖాన్ అంటే కొంచెం పాపులారిటీ రావడం, ఇలా మళ్ళీ మిగతా షోస్లో కనబడడం ఇలాంటివి కూడా చేశారు. సో అయితే జరిగింది అంటే తను వాళ్ళ ఇంట్లోనే మంచం తగిలి మంచం మీద పడిపోయారంట. మరి ఎలాంటి సిచ్యువేషన్ పడిపోయారో మనకు తెలియదు. సో పడిపోయారు, గట్టిగా దెబ్బ తగిలింది. కానీ బ్లడ్ రాకపోయేసరికి తను ఇగ్నోర్ చేసేసి వదిలేశారనమాట. సో కొంతకాలం అయిపోయిన తర్వాత విపరీతమైన హెడేక్ రావడం, కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే సో సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా, నీకు ఏ రోజైతే మనసుని తగిలింది అప్పుడే లోపల నరాలు చిట్లిపోయి బ్రెయిన్లో అంతా కూడా బ్లడ్ లీక్ అయిపోతుంది. సో బ్లడ్ వచ్చేస్తుంది, బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పారంట. సో అప్పుడు చాలా పెద్ద సర్జరీ అయింది. ముమ్మద్ ఖాన్ గారు కోమాలోకి కూడా వెళ్ళిపోయారు. సో దీనికి సంబంధించింది అనమాట. బ్రెయిన్లో తనకి 7-8 వైర్లు ఉన్నాయంటే సో దాని అర్థం అది అంత పెద్ద సర్జరీ అయింది. సో సర్జరీ తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే ఎటువంటి బరువులు మొయ్యొద్దు, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయకూడదు. సో అదే ముమ్మద్ ఖాన్ గారు వాళ్ళు ప్రోమోలో చెప్పినట్టు షూ లేస్ కట్టుకోవడానికి కూడా నీకు అవ్వదు అలాంటి సిచ్యువేషన్లో అని చెప్పారంట. సో అలాంటి టైంలో కూడా ఈమె బ్యాంకాక్ వెళ్ళి స్టంట్ షూట్ ఒకటి ఉంటే చేసేసి రూమ్లోకి వెళ్ళి పడుకుంటారంట. ఒక 7 or 8 wires ఉన్నాయి. I could see how much she used to suffer. నేను లేచినట్టు, లేకపోతే నా పని అయిపోయినట్టే, అంత క్రిటికల్ కండిషన్లో ఉంది నా బాడీ అని చెప్పేసి. అంటే చూడండి, అంటే కెరియర్ నిలబెట్టుకోవడం కోసం పడిపోతున్న కెరియర్లో వచ్చిన ఆపర్చునిటీస్ని వదులుకోకూడదనో ఏదైనా సరే ప్రాణం మీదకి వచ్చినా సరే సో చేసుకుని వెళ్ళిపోయారు.
నాకు అది అక్కడ ఆమెలో నచ్చింది. అంటే అలాంటి ప్రాణాలు పోగొట్టేసుకోమని కాదు, నేను చెప్తుంది అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా గివప్ ఇవ్వకుండా చేసే ప్రయత్నం. ఆ తర్వాత ఖచ్చితంగా డాక్టర్స్ చాలా గట్టిగా వార్న్ చేసేసరికి ఇలా చేయకూడదు, అలా చేయాలి అని చెప్పేసరికి కంప్లీట్గా తను రెస్ట్ తీసుకున్నారు, ఎక్సర్సైజ్ చేసుకున్నారు, మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో తను బ్యూటీ క్లినిక్ సంథింగ్ ఏదో బిజినెస్ పెట్టారంట. మళ్ళీ తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అంటే మళ్ళీ యాక్ట్ చేయడానికి అన్నింటికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి డిఫరెంట్ షోస్లోని తను ఇంటర్వ్యూస్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. సో ఇదండి, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే, ఎటువంటి ఫీల్డ్ అయినా ఎక్కడున్నా సరే ఆ గివప్ నేచర్ అనేది లేకుండా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ గెట్ బ్యాక్ వచ్చి వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తారు చూడండి. ఇలాంటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది, అలా చెయ్యాలని అనిపిస్తుంది మనకు కూడా. అలాంటి వాళ్ళని చూసి ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకోవాలి. సో ఇది నాకు ఇక్కడ ముమైత్ ఖాన్ గారి గురించి నచ్చిన విషయం. అట్ ద సేమ్ టైం నేను ఇందాక ముందు స్టార్టింగ్ చెప్తే మళ్ళీ చెప్తున్నాను, కాకమ్మ కథలు లాంటి స్టోరీస్ సీజన్స్లోని ఇంత వర్స్ట్గా మాట్లాడడం అనేది అయితే నాకు అస్సలు నచ్చట్లేదండి. శేఖర్ మాస్టర్ గారు కూడా అక్కడ ప్రోమోలో ఉన్నప్పుడు అడుగుతుంటారు, ఏంటి నువ్వు కాకమ్మ కథలని చెప్పి ఏవేవో స్టోరీలు ఏవేవో క్వశ్చన్స్ అడుగుతున్నావు, అన్నీ అవును, నువ్వు కాకమ్మ కథలని డాష్ కథలు అడుగుతున్నావేంటి, మీనింగ్ డైలాగ్ క్వశ్చన్స్ అడుగుతున్నావేంటి అని కూడా అడుగుతారు. అంటే వాళ్ళకి తెలుసు మసాలా, ఇంకా ఎక్కువ మసాలా ఇలాంటివన్నీ చెయ్యాలి, కావాలని చేస్తున్నారు. చూడండి ఎలాంటి నవ్విందో, అది చూస్తేనే నాకు నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది. నేను కేవలం ఇక్కడ ముమైత్ ఖాన్ గారి గురించి మాట్లాడడం కోసం ఈ షో చేశాను కానీ, ఈ వీడియో చేశాను కానీ, లేదంటే ఆ కాకమ్మ కథలు, ఆ తేజస్వి మధ్యవాడ మాట్లాడే మాటలు, అందుముందు అయితే కాస్త కోస్త కొంచెమైనా సరే ఏదో రెస్పెక్ట్ ఉండేది, మన వైపు వచ్చిన అమ్మాయి తెలుగు అమ్మాయి కదా, కెరీర్లో బాగుపడితే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎంత కెరీర్ గురించి చూసుకుంటే మాత్రం ఇంత దారుణంగా మాట్లాడవలసిన అవసరం అయితే లేదు కదా. ఎంత స్క్రిప్టో ఏదైనా సరే ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఓన్లీ యాంకర్నే మనం అనక్కర్లేదు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి ఏమైందండి? ఎంత పిచ్చిగా, ఎంత దిగజారిపోయి షోస్ హిట్ అవ్వడం కోసం ఇంతగా దిగజారిపోవాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది నాకైతే. సో ఇది నాకు అనిపించిందండి. ఓవరాల్గా మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ నాకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ నేను రెండు చెప్పాను. ఒకటి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి కొంచెమైనా సరే వాళ్ళ ఆ హద్దు ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్లో షోస్ చేస్తే చూడగలుగుతాం ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళని. ఇంకొకటి ముమైత్ ఖాన్ గారు లాంటి వాళ్ళని చూసి మనం ఎంత నేర్చుకోవాలి. ఆమెకి మళ్ళీ సక్సెస్ వస్తుందా రాదా, అంత పెద్ద లెవెల్కి వెళ్తారా వెళ్ళరా అనేది పక్కన పెట్టేస్తే ఆమెలో ఉన్న ఇన్స్పిరేషన్, మళ్ళీ పైకి రావాలి, నేను గివప్ ఇవ్వకూడదనే నేచర్కి మాత్రం సలాం చెప్పాల్సిందే. సో ఇది నాకు అనిపించింది ఓవరాల్గా. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో అంతా నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. టేక్ కేర్.